When Jesus came to the district of Caesarea Philippi, he began asking his disciples, saying, "Who do people say that the Son of Man is?" యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను ప్రభు అడిగారు. Now, Jesus never cared for people's opinion. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసినట్లయితే మనుషుల అభిప్రాయాల్ని ఆయన ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. Not once. He couldn't care less what people said about him or thought about him. But he was trying to ask them, how much have people understood in Israel who I am? ఒక్కసారి కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏమని ఆలోచిస్తున్నారు, ఏమని చెప్పారు అని ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. కానీ ఇశ్రాయేల్లో మరి నేను ఎవరని అనుకుంటున్నారు అని అడిగారు. And hardly anybody seemed to know who he is. నిజానికి అసలు ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. Some say you're John the Baptist, and some others say you're Elijah, కొందరేమో బాప్తిస్మ యోహాన్ అంటున్నారు, కొందరేమో ఏలియా అంటున్నారు, and some others say you're Jeremiah or one of the prophets come back to life. కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకరనియు చెప్పుకొంచున్నారు. And then Jesus goes home to the question he really wanted to ask. అప్పుడు నిజంగా ప్రభు ఏదైతే ప్రశ్న అడగాలనుకున్నారో ఇప్పుడు అడుగుతున్నారు. He says, "Who do you say that I am?" అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొంచున్నారు. Forget what the others say, but who you say that I am? వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది కాదు, మీరేమనుకుంటున్నారు. And he said, and they said, Simon Peter got up and he said, "You're the Christ, the Son of the living God." అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాను. And immediately Jesus says, "You're blessed, Simon Bar-Jonah, because you didn't understand it with your human cleverness." అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. It is not flesh and blood that revealed that to you, but my Father in heaven. నీ సొంత తెలివితేటలతో దీన్ని నువ్వు కనుక్కోలేదు. Give the glory to the Father who allowed you to know who I am. నేనెవరో నీకు తెలియజేసిన దేవుణ్ణి మహింపరచు. It's very, very important, dear brothers and sisters, to always recognize that whatever we know about Jesus has come by divine revelation. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఏదైతే తెలుసుకుంటామో అదంతా కూడా దైవికమైన ప్రత్యక్షత వలన కలిగేది మాత్రమే. It's not because we are cleverer or smarter than anybody else. మనకేదో బాగా తెలివితేటలు ఉన్నాయని, లేకపోతే మనం ఏదో చురుగ్గా ఉన్నామని కాదు. It's because God was pleased to give us revelation as to who Christ is. మనం ఎవరికంటే కూడా తెలివైన వాళ్ళం కాదు, చురుకైన వాళ్ళమని కాదు, కానీ తండ్రి యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రత్యక్షపరిస్తేనే తప్ప మనమేమి ఆయన గురించి తెలుసుకోలేము. Because there were so many cleverer people than Peter who did not recognize him or the way of forgiveness. ఎందుకంటే పేతురు కంటే ఎంతో తెలివితేటలు కలిగిన వాళ్ళేమి క్రీస్తుని ఈ విధంగా కనుగొనలేదు, పాపక్షమాపణ గురించి వాళ్ళు తెలుసుకోలేదు. And there are lots of cleverer people than you and me నీకన్నా నాకన్నా ఎంతో తెలివితేటలు కలిగిన వాళ్ళు around us here on earth who don't know Christ. ఈ భూమి మీదే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి క్రీస్తు తెలియదు. You are blessed, Simon Bar-Jonah, because flesh and blood did not reveal this to you. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, ఎందుకంటే రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. The word revelation is fundamental here. ప్రత్యక్షత అనే పదం ఎంతో ప్రాథమికమైంది. It's by revelation that we know Christ. ప్రత్యక్షత ద్వారానే మనం క్రీస్తును కనుగొనగలము. It's not by intellectual study, argument. That's why when people come to argue about something in the Bible, I say, "Hey, listen, I'm not interested in argument." ఏదో మన మేధస్తో చదివి వాదములు పెట్టుకోవటం ద్వారా కాదు. అందుకే నేను ఎవరైనా నా దగ్గరికి వస్తే చెప్తాను, నేను వాదములు పెట్టుకోవటానికి సిద్ధంగా లేను, ఇష్టంగా లేనని. Because if I convince you by some argument from scripture, it will only prove that I'm cleverer than you. ఎందుకంటే లేఖనంలో నుండి ఏదైనా నేను వాదించి నేను గెలిచినట్లయితే నీకంటే నేను తెలియగలవాడినని అర్థం, అంతే. Or that I know the Bible better than you. లేక బైబిలు నీకంటే నాకు బాగా తెలుసని, అంతే. He doesn't mean that the truth has triumphed. అంటే ఇక్కడ సత్యమే గెలిచిందని చెప్పలేము. No, what I say may be the truth, but argument only proves who's cleverer. నేను చెప్పేది సత్యమే అయి ఉండొచ్చు, కానీ వాదం అనేది ఎప్పుడు కూడా ఎవరు తెలియగల వాళ్ళని తెలియజేస్తుంది, అంతే. So it's revelation that leads people to know, oh, this is Jesus. ఏనే యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకునేలాగా చేసేది కేవలం ప్రత్యక్షత మాత్రమే.
And revelation comes to those who have a need in their life. వాళ్ళ జీవితాల్లో ఎవరైతే వాళ్ళ అవసరాన్ని గుర్తిస్తారో, అవసరాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి ప్రత్యక్షత తెలియజేయబడుతుంది. Not to those who just study. కేవలం చదివే వాళ్ళకి కాదు. So please bear this in mind. The important thing whenever you read the scripture is to get revelation on its inner meaning, revelation on Jesus. కాబట్టి మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి. మీరు లేఖనాలు ఎప్పుడు చదివినా కానీ మీకు కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గురించిన ప్రత్యక్షత. Which only God can give you through the Holy Spirit. అది దేవుడు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వగలడు. Then he speaks about the church. ఆ తర్వాత ఆయన సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నారు. Based on this revelation that you've got, you've seen me as the Christ, the Son of the living God, which the Father gave you revelation about Peter. మీరు పొందిన ఈ ప్రత్యక్షత ద్వారా పరలోకమందున్న తండ్రి నీకు ప్రత్యక్షపరిచిన విధానాన్ని బట్టి నేను సజీవుడైన దేవుని కుమారుణ్ణి అని మీరు ఎరిగారు కాబట్టి పేతురు. Now I say to you, you are only Peter. You're a small little stone. But on this rock, Petra, not Petros, పేతురు నువ్వు ఒక చిన్న రాయి లాంటి వాడివి, కానీ దీని మీద పెట్రోస్ కాదు, పెట్రోస్ అంటే పేతురు అని, which is his name, but on this Petra, I will build my church. He was contrasting the two, not saying that you're the Peter and I'll build my church on you, is the way some people have interpreted it, which is ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కాబట్టి ఇక్కడ ప్రభు ఒకదాంతో ఒకటి పోల్చి చెప్తున్నాడు. అంటే నువ్వు పేతురు, నీ మీద నేను సంఘాన్ని కడతానని చెప్పలేదు. చాలా మంది ఆ విధంగా చెప్తూ ఉంటారు. totally wrong. I mean, Peter is such a shaky person. I wouldn't want to be a part of a church built on him. ఇది ఎంతో తప్పు. పేతురును చూసినట్లయితే పేతురు ఎంతో చంచలమైన మనసు గలవాడు. కాబట్టి పేతురు మీద సంఘాన్ని కట్టినట్లయితే నేను విశ్వాసం ఉంచలేను. It's a church built on the revealed Jesus Christ. What Jesus was saying is, ఇక్కడ సంఘము అనేది ప్రత్యక్షపరచబడిన క్రీస్తు మీద కట్టబడుతుంది. on this rock, Peter, you just got a revelation from heaven about who I am. ఈ బండ మీద అంటే పేతురు నేను ఎవరో అని నువ్వు ప్రత్యక్షతను పొందావు కదా. ఈ బండ మీద On this rock of revelation of who Christ is, on this rock I will build my church. క్రీస్తు ఎవరు అని నువ్వు ప్రత్యక్షత పొందిన ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను. You can't build a church without revelation from heaven పరలోకము నుండి ప్రత్యక్షతను పొందకుండా నీవు సంఘాన్ని కట్టలేవు. as to who Christ is. క్రీస్తు ఎవరో అని నీకు ప్రత్యక్షత రాకుండా నీవు సంఘాన్ని కట్టలేవు.